హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్లో చాలామందికి ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోమని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. మాకు 1500 రూపాయల అమౌంట్ పడుతుందంట. సో అది నిజమేనా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అలాగే చాలామంది ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోకపోతే ఏమవుతుందని కూడా అడుగుతున్నారు. అలాగే ఎన్పిసి అనేది స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు. సో ఇది లింక్ చేయడానికి కారణం ఇంకేమైనా ఉందని కూడా అడుగుతున్నారు కదా. ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి పోస్ట్ ఆఫీస్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించుకోవడం కోసం అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉంటే మరి అవసరం లేదండి. ఏ అకౌంట్కి కూడా ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోతే మాత్రం ఇప్పుడు కొత్తగా పోస్టల్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి. లేదంటే మీకు ఏదైనా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ అయినా, యూనియన్ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా సరే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే దానికైనా సరే యాక్టివ్ చేయించుకుంటే సరిపోతుంది. మరి దీని యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే వీడియో లాస్ట్లో కూడా స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఆ స్టేటస్ అందులో చెప్పిన విధంగా చెక్ చేసుకోండి. అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే మరి ఇది ఎందుకోసం ఎన్పిసి యాక్టివ్ చేయించుకోమంటున్నారంటే, ఇక్కడ నుంచి మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసే ఏ స్కీమ్ అయినా సరే ఎన్పిసి యాక్టివ్లో ఉంటేనే క్రెడిట్ అవుతుంది కదా. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు దాటిన 60 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలని గవర్నమెంట్ పెట్టిన రూల్ అండి. ఇది ప్రతి ఒక్కరైతే చేయించుకోండి. తర్వాత మీకు స్కీమ్స్ రిలీజ్ చేసినప్పుడు మాకు ఈ స్కీమ్ రాలేదు అనే ఎవరు కూడా చెప్పకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇది యాక్టివ్ చేయించుకోండి. ఈ కారణం చేత మీకు స్కీమ్స్ ఏవి ఆగిపోకూడదు. కాబట్టి అందరూ చేయించుకోండి. ఓన్లీ 1500 రూపాయల అమౌంట్ పడుతుందనే చేయించుకోవాలని కాదు. ఇప్పుడు మనకి అమ్మఒడి స్కీమ్ పేరు మార్చారు కదా. సో ఆడబిడ్డ నిధి అయినా, అలాగే తల్లికి వందనం అయినా, అలాగే రైతు భరోసా అయినా, పిఎం కిసాన్ అయినా, ఇంక ఏ స్కీమ్కి సంబంధించి అమౌంట్ పడాలన్నా కూడా ఇవి యాక్టివ్లో ఉండాలి. సో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి. అలాగే మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇందులో పడుతుందా అని అంటే ఎన్పిసితో సంబంధం లేదండి. ఫీజు రియంబర్స్మెంట్కి జాయింట్ అకౌంట్ ఇమ్మంటున్నారు కాబట్టి అది ఇచ్చేయండి. దానికి ఎన్పిసి అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.